సంస్థానం అంతటి యందు వ్యాపించెను. అట్లానే 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమం విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గానపరుస్తున్నాం. మీ పాద సన్నిధి చేరాం. మీ నామమును కీర్తించడానికి కృప చూపారు. మీ లేఖన భాగాలు చదువుకుంటుండగా బలహీనను జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచమని, మీరు మాట్లాడితే మాకు సంగమునకు క్షేమం దేవా, మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఎస్తేరు గ్రంథంలో 2 వచనాలు చదువుకున్నాం. 9వ అధ్యాయం 4వ వచనంలో మళ్ళొకసారి చదువుతా. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానం అంతటి యందు వ్యాపించెను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, గమనించినట్టయితే ఈ ఎస్తేరు గ్రంథం ఒక చారిత్రక గ్రంథం. చెరలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంభవం, ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ప్రియులారా, గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు చెరలో ఉన్నప్పుడు తమ భక్తి జీవితాన్ని కాపాడుకున్నట్టుగా, అన్యుల మధ్య, అన్య రాజుల మధ్య, అన్య ఆచారాల మధ్య ఉన్నా కూడా ఏమాత్రమో తమ భక్తిని సడలింపకుండా, తమ భక్తి జీవితంలో రాజీ లేకుండా కొనసాగిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అటువంటి వారిలో ఒక వ్యక్తి ఎవరంటే మొర్దెకై అనే వ్యక్తి మనం చెప్పుకోవచ్చు. ఈ మొర్దెకై లాగానే ఆది కాండంలో యోసేపును గమనిస్తాం. యోసేపు కూడా ఐగుప్తుకు బానిసగా వెళ్ళాడు, అమ్మబడ్డాడు. కానీ అక్కడ తన భక్తి జీవితంలో రాజీ పడినవాడు కాదు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నవాడుగా, హెచ్చించబడినవాడుగా కనపడతాడు. అట్లాగనే దానియేలు గ్రంథంలో దానియేలు అతని స్నేహితులు కనపడతారు మనకు. వారు కూడా చెరగా వెళ్ళారు, ఆ యొక్క చెరలో ఉన్నారు. చెరలో ఉండి కూడా తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మాత్రమే కాకుండా భక్తిలో ఎదిగారు. అంత మాత్రమే కాదు, వారు అభివృద్ధి చెందినట్లుగా కూడా మనం చూస్తాం. దానియేలు, ఆయన ప్రధానమంత్రి స్థానానికి దానియేలు కూడా ఎదిగినట్లుగా మనం చూడగలం. అట్లానే ఈ యొక్క మొర్దెకై కూడా గమనించినట్టయితే 10వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నట్టుగా, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా ఉండి అనే మాట చూస్తాం. ఈ మొర్దెకై కూడా అంతకంతకు ఎదిగినవాడు. ఒక రాత్రిలో స్టార్ అయిన వాడు కాదు. అనేక శ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి, కష్టాల్లోనూ నష్టాల్లోనూ తన స్వభావాన్ని, తన ప్రేమను మార్చుకొనకుండా, తన భక్తి జీవితంలో సడలిపోకుండా ముందుకు వెళ్ళినవాడు ఈ మొర్దెకై. ఈ మొర్దెకై కూడా మరి ఆ యొక్క బబులోను చెరకు కొనుపోబడిన వాడే. ఒక మాట చూద్దాం, చూడండి, ఒక మాట గమనిద్దాం. ఇదే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. షూషాను కోటలో బెన్యామీయుడకు కీషునకు పుట్టిన షిమీ కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై
అని ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. అది చెరపట్టబడిన వారిలో ఒకడు అనే మాట చూస్తాం. కాబట్టి చెరలో ఉన్నాడు. చెరలో ఉండి కూడా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నవాడిగా ఈ మొర్దెకై మనకు కనపడతాడు. శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్నా కూడా ఈ మొర్దెకై మరి శ్రమలో నుండే అంతకంతకు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మరి ఆయా స్థానానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కొంతమంది చెప్తారు, యవన ప్రాయంలో అడుగు పెడుతుండగానే 11-12 ఏళ్ల వయసులో చెరకెళ్ళాడు అని ఇతని గురించి చెప్తారు. మొర్దెకై తక్కువ వయసులో, చిన్న వయసులో చెరకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ చెరకపోవడానికి కారణం ఎవరంటే మొర్దెకై కాదు. ఆనాడున్న రాజులు వారు దేవునికి ఇష్టంగా ఉండనందుచేత యూదారాజు అని యెకొన్యాను బబులోను రాజు నెబుకద్నెజరు పట్టుకొని పోయేటప్పుడు రాజులు చేసిన ఆ యొక్క నేరానికి, పాపానికి ఇతడు చెరలోకి పోబడ్డాడు. ఇతడి పేరు గమనించినట్టయితే, ఈ మొర్దెకై పేరు గమనించినట్లయితే చిన్నవాడు అనే పేరు వస్తుంది. మొర్దెకై పేరు అర్థం ఏంటంటే చిన్నవాడు అని వస్తుంది. ఆ తర్వాత ఇంకొక పేరు ఏంటంటే అంగారకుని ఆరాధించువాడు, వర్షిప్ ఆఫ్ మార్ష్ అనే అర్థం కూడా వస్తుంది. ఇది మాదియా పారసీకులు పెట్టిన పేరు మార్చబడింది. ఈయనకు అసలు పేరు కాదు ఇది, ఈయన పేరు మార్చబడింది. చేయని నేరానికి చెరకెళ్ళాడు. తర్వాత పేరు మార్చబడింది. శ్రమలో ఉన్నాడు. అయినా కూడా తనున్న స్థితిలో ఆయన ఏం చేశాడంటే తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. ఒక్కోసారి మనకు శ్రమ ఎదురైనప్పుడు మన భక్తిలో మనం సడలిపోతాం. కానీ మొర్దెకై అంతకుముందున్న స్థితి లేదు. అంతకుముందు తల్లిదండ్రుల ఇంటిలో రాజకుమారుల్లాగా పెరిగి ఉండొచ్చు, తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు, బాగా గారాభంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నాడు, చెరలో ఉన్నాడు, పేరు మార్చబడింది. అయినా కూడా దేవుడిచ్చిన ఆ యొక్క స్థితిని అంగీకరించిన వాడుగా కనపడతాడు. ప్రియులారా, గమనించినట్టయితే ఒక్కోసారి మనమున్న స్థితి తగ్గించబడవచ్చు. రాజకీయ నాయకులు ఉంటారు, పదవి పోతే ఎంత బాధపడతారో, ఎంత ఇబ్బంది పడతారో. సంఘంలో కూడా అంతే. ఒక్కోసారి మన ప్రాధాన్యత తగ్గిపోయినప్పుడు మనం ఒక్కోసారి అసూయ పడతాం, ఆయాసపడతాం, సహోదరుల మీద ఆయాసంగా మాట్లాడతాం. కానీ ప్రియులారా, ఆ స్థితి దేవుడిచ్చాడు అనుకోవాలి. ఆ స్థితి దేవుడిచ్చాడు అనుకొని ఆ స్థితిలోనే భక్తిని కొనసాగించుకోవాలి. ఒక మాట చూడండి, ఒక మాట చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 25-26 వచనాలు. అప్పుడు రాజు సాదోకుని పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తం నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి అన్నాడు. దావీదు ఏ సందర్భంలో ఈ మాట పలికాడంటే, అంతకుముందు రాజుగా ఉన్నాడు, ఇప్పుడు రాజుగా లేడు. తన కుమారుడైన అబ్షాలోమే తరుముతూ ఉన్నాడు. 15వ అధ్యాయం 13వ వచనం చూడండి.
ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమును వహించిరని దావీదుకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేము ముందున్న తన సేవకులందరినీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నందలేము. మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని కొనకను మనకు కీడు చేయకను పట్టణమున కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసిరి అనే మాట చూస్తున్నాం. దావీదు రాజుగా ఉన్నాడు. అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. అబ్షాలోము కుయుక్తిగా ప్రవర్తించి రాజుగా మరి ఉండాలని ఆలోచన చేసి ఇక్కడ ప్రవర్తించినట్టుగా చూస్తాం. దాన్ని గమనించిన వాడు రాజు సింహాసనాన్ని విడిచిపెట్టి రాజు దావీదు అరణ్యంలోకి పారిపోతున్నవాడుగా కనపడతాడు. ఆ సందర్భంలో అన్న మాట ఏంటంటే, దేవుని మందసాన్ని పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందినెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానము నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవు ఇచ్చినట్ల ఆయన చిత్తం. ఏదైనా దేవుడి చిత్తమే. నేను మళ్ళా రాజునైతే అవుతా, లేకపోతే ఆయనకి ఇష్టం లేదనుకో, ఆయన చిత్తం అంతే అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిలోనే మనము భక్తిని కొనసాగించవలసిన వారముగా ఉన్నాం. మొర్దెకై అలానే చేశాడు. అంతకుముందున్న పరిస్థితుల నుండి ఇప్పుడు శ్రమలోకి వచ్చాడు, చెరలోకి వచ్చాడు, పేరు మార్చబడింది, శ్రమ కింద ఉన్నాడు. అయినా కూడా మొర్దెకై తన భక్తిని కొనసాగించుకున్నవాడుగా కనపడతాడు. మనకు తెలిసిన సంగతి కదా, ఇశ్రాయేలు చిన్నది. రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో నయమాను ఆ యెరూషలేము మీదకు దండెత్తి అక్కడ ఉన్నవారిని ఓడించి వస్తా ఒక ఇశ్రాయేలు చిన్నదాన్ని తీసుకుని వచ్చాడు. ఆమె ఏం చేస్తుందంటే నయమాను భార్యకు పరిచారం చేస్తూ ఉన్నది. దిగులు పళ్ళ, అయ్యో శత్రువుల ఇంటికి వచ్చాను, మా తల్లిదండ్రులను విడిచిపెట్టాను, శత్రువుల ఇంటికి వచ్చాను, వీరి మధ్య ఉన్నాను నేను అని దిగులు చెందలేదు. కానీ పరిచర్య చేస్తూ ఉంది. పరిచర్య చేయటమే కాదు, తను నమ్ముకున్న దేవుణ్ణి అక్కడ పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. ఏమాత్రం తన భక్తిలో ఆమె వెనక్కి తిరగల. ఇదిగో షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, నా ఏలిన వాడు అక్కడికి పోతే బాగుపడతాడని సలహా ఇచ్చి దేవుడు ఆమెకు అనుగ్రహించిన ఆ స్థితిలోనే అంగీకరించి, ఆ శ్రమని అంగీకరించి తన భక్తి జీవితంలో ముందుకు పోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ మొర్దెకైని గమనించినట్టయితే మొర్దెకైని శ్రమను అంగీకరించాడు, శ్రమలో కొనసాగుతూ ఉన్నాడు. అక్కడ మరి గమనించినట్టయితే మొర్దెకై చేసే ఉద్యోగం ఏంటంటే రాజు ఆ యొక్క గేటు దగ్గర కాపలా ఉండే ఒక ఉద్యోగం లాంటిది. అటువంటి వాడు మొర్దెకై. గమనించినట్టయితే ఇంకొక మాట చూద్దాం చూడండి. ఈ మొర్దెకై గనుడుగా గొప్పవాడుగా మారడానికి కారణం ఏంటంటే, మొదటిది దేవుడు ఇచ్చిన స్థితిని అంగీకరించాడు. రెండవది గమనించినట్టు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాలు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాలు. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరూ
ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటినే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడెను. ఆ దినాల్లో రాజు గుమ్మములో కూర్చున్నప్పుడు మొర్దెకై, బిగ్తాను తెరషు అని ఇద్దరు ద్వారపాలకులు ఏం చేస్తున్నారంటే రాజును చంపాలని ఆలోచన చేసుకుంటా ఉన్నారు. అది మొర్దెకైకి వినపడింది. దాన్ని ఎవరికి తెలియజేశాడంటే ఎస్తేరుకు తెలియజేశాడు. వాస్తవంగా మొర్దెకై వాళ్ళతో కూడా చేతులు గలపాల్సినోడు మామూలుగా మానవ స్వభావాన్ని బట్టి. ఎందుకంటే శత్రువులు కదా, వీళ్ళు చెర కిందకు వచ్చారు కదా, మేము చెరలో ఉన్నాం, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, చెరలో ఉన్నాం, రాజుకి అట్లానే జరగాలి అనుకోవాల్సిన వాడు అలాగ అనుకోకుండా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. తనకి ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పనిలో ఎలాగోనంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడు. శ్రమలో కూడా నమ్మకమైన వాడుగా, చెరలో కూడా నమ్మకమైన వాడుగా కనపడతాడు. ఆ శ్రమకు ఆ చెరకు కారణమైన రాజునే రక్షించాలనుకున్నాడు. అది రాజును రక్షించాలని కోరుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం చేయాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా సంఘక్షేమమే కోరుకోవాలి. మనం ఎలాగున్నా, మన పరిస్థితులు ఎలాగున్నా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎల్లప్పుడూ కూడా సంఘక్షేమం కోరవలసిన వారంగా ఉన్నాం. ఒక మాట ఉంది చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే, నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అన్నాడు. అది రాయబడిన మాట మళ్ళీ ఒకసారి చదువుతా. ఇర్మియా 29:7. నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అన్నాడు. అది మొర్దెకై చేసింది కూడా అదే. చెరలోనికి వెళ్ళాడు. చెరకు కారణమైన ఆ రాజును రక్షించాలని ఆ రాజు యొక్క క్షేమం కోరుకున్నాడు. మనకు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కొరకు దాని కొరకు క్షేమం కోరి దాని కొరకు ప్రార్థన చేయండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అలాగ ప్రార్థన చేస్తేనంట దాని క్షేమం మీ క్షేమానికి కారణమగును అన్నాడు. అది వారి క్షేమం మన క్షేమానికి కారణమవుతుంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనకు కీడు చేసే వారికి కొరకు కూడా మనం ఏం చేయాలంటే వారి క్షేమం కోరుకోవాలి. అలాగ కోరుకున్నప్పుడు అది మన క్షేమానికి కారణమవుతుంది అని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మొర్దెకై చేసిన పని అదే. శ్రమలో ఉన్న, చెరలో ఉన్న, రాజు ద్వారపాలకుడిగా ఉన్నాడు. తన యొక్క వృత్తి ధర్మాన్ని నమ్మకంగా కొనసాగించినట్లుగా మనం చూస్తాం. రాజు యొక్క క్షేమం కోరుకున్నవాడుగా మనం చూస్తాం. 2 సందర్భాలు చెప్పుకున్నాం. మొదటిది శ్రమను అంగీకరించాడు. రెండోది శ్రమలో కూడా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా అతని గొప్పతనానికి, ఘనతకు కారణాలు. శ్రమలో నమ్మకమైన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మరలా అక్కడికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం గమనించినట్టయితే, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు అమ్మదేవత కుమారుడు అగాగీయుడు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను అనే మాట చూస్తుంది. రాజును కాపాడిందేమో మొర్దెకై అయితే హెచ్చించబడింది ఎవరంటే హామాను హెచ్చించబడ్డాడు.
రాజును కాపాడిన సంగతి ఆ యొక్క ద్వారపాలకులు వారిద్దరూ కూడా బిక్తాను తెరష్ అనేవారు రాజు మీద కుట్ర చేస్తా ఉన్న సంగతి తెలిపినవాడు మొర్దెకై. కానీ అది రాజుకు తెలియదు. విచారణ పూర్తి కాబడింది, వారు ఉరిదీయబడ్డారు. అది సమాచార గ్రంథంలో రాయబడింది వివరాలు పూర్తిగా. ఈ వివరాలు ఈ యొక్క సమాచారం ఎవరు అందించారో ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ ఆ సమయంలో హామాను అనే వ్యక్తి హెచ్చించబడ్డాడు. హెచ్చించబడవలసింది ఎవరంటే మొర్దెకై. కానీ హామాను హెచ్చించబడ్డాడు. హామాను హెచ్చించబడినా ఇతడు చేసిన ఉపకారం చిన్నది కాదు, ఒక రాజునే కాపాడాడు. 120 సంస్థానాల మీద ఉన్న గొప్ప రాజు, 127 సంస్థానాల మీద ఉన్న రాజును కాపాడాడు. చిన్న ఉపకారం కాదు, పెద్ద మేలే చేశాడు. అయినా కూడా గుర్తింపబడలా, మరోబడ్డాడు, గుర్తించబడలా. కానీ గమనించినట్టయితే మొర్దెకై గుర్తించబడకపోయినా మారలా. అతని విషయం గమనించినట్టయితే 2వ వచనం చూడండి. కాబట్టి రాజు గుమ్మమున రాజసేవకులందరూ రాజ్యాజ్ఞానుసారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజు గుమ్మమునద్దున్న రాజు సేవకులు అనే మాట చూస్తాం. మొర్దెకైలో మార్పు ఏమి లేదు. మొర్దెకై అంతకుముందు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగనే ఉన్నాడు. అంతకుముందు ద్వారపాలకుడిగా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాడు. నేను సమాచారం అందించా, నా వల్ల రాజు కాపాడబడ్డాడు, ఈనాడు రాజు క్షేమంగా ఉన్నాడంటే నా వల్లే అని ఎక్కడ అనలా, చెప్పుకోకుండా తన విధిలో తను కొనసాగుతూ ఉన్నాడు, మారలా. అంతకుముందు ఉన్న ప్రేమ ఎలాగున్నదో రాజ్యం మీద కానీ తన ప్రజల మీద కానీ ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాడు. ఏమాత్రం మార్పు రాలా. అదే అతని ఘనతకు కారణమైనట్టుగా మనం చూస్తాం. మొర్దెకై ఘనతకు కారణమైనట్టుగా మనం గమనిస్తాం. మొదటిది శ్రమను అంగీకరించాడు, రెండవది శ్రమలో నమ్మకంగా ఉన్నాడు, మూడవది అతన్ని గుర్తించకపోయినా, గుర్తింపు రాకపోయినా, అతడు నిర్లక్ష్య పెట్టబడినా, నిరాకరించబడ్డా, మరోబడ్డా కూడా మార్పు లేనివాడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం కూడా సంఘములో దేవుని బిడ్డలమైన మనము ఒక్కోసారి పెద్దలు మనల్ని పట్టించుకోకపోవచ్చు, ఒక్కోసారి సంఘములో ప్రాముఖ్యమైన వారు మనల్ని పట్టించుకోకపోవచ్చు, ఒకవేళ గుర్తించకపోవచ్చు. అయినా కూడా మన స్వభావాన్ని మనం ఎప్పుడు మార్చుకోకూడదు. సంఘం మీద ఉన్న ప్రేమను మనం మార్చుకోకూడదు. సంఘ క్షేమం విషయమై మనము వెనక తిరగకూడదు. ఈ మొర్దెకై చేసింది అదే. దేవుడు తగిన సమయంలో ఇస్తాడు, అంతే. తగిన సమయంలో ఇచ్చిస్తాడు అనుకున్నాడు. తన విధుల్లో యథావిధిగా కొనసాగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ హామాను హెచ్చించబడిన తర్వాత ఈ మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండటం చూశాడు. యూదులు సహజంగా వారు ఎవరికి నమస్కారం చేయరు, వంగరు. దేవుని వాక్యం ఏముంది, దేవునికే నమస్కారం చేయాలని ఉంది. అందువలన వారు వంగరు, నమస్కారం చేయరు. ఇప్పుడు కూడా యుద్ధం చూస్తూ ఉన్నాం కదా యెరూషలేములో. వారు తొందరగా వంగేవారు కాదు, ఓడిపోయామని చేతులు ఎత్తేవాళ్ళు కాదు. వాళ్ళు ఆ స్వభావం వాళ్ళకి మొదటి నుంచి అట్లా వచ్చింది. కాబట్టి ప్రియులారా, అటువంటి స్థితి హామాను గమనించిన వాడై ఈ మొర్దెకైని చంపడం ఒక్కటే మాత్రమే కాదు, ఈ మొర్దెకైకి సంబంధించిన జాతిని అంతటినీ నాశనం చేయాలని రాజుకు చెప్పి ఒక శాసనం పుట్టించినట్లుగా మనం చూస్తాం. యూదులందరినీ, ఈ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ ఒకే దినాన చంపివేయాలని ఒక ఆజ్ఞ పుట్టించాడు హామాను.
ఆజ్ఞ పుట్టించాడు. అయితే మొర్దెకాయ తెలుసుకొని జరిగిందంతా తెలుసుకొని 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. జరిగినదంతా తెలియగానే మొర్దెకాయ తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్య బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను అనే మాట చూస్తున్నాం. ఎప్పుడైతే తన ప్రజలందరినీ చంపాలని ఆలోచన ఆజ్ఞ బయలుదేరిందో తెలుసుకున్నవాడై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని ఒంటరిగా దేవుని సన్నిధిలో దైవ సన్నిధిలో ఉన్నవాడుగా ఉపవాసం ఉన్నట్టుగా శోకముతో, ఇక్కడ దేవుడు అనే మాట ఎక్కడ కనపడదులే, ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట కనపడదు, కానీ అదృశ్యంగా దేవుని హస్తం కనపడుతుంది ఇక్కడ. అలాగ ఒంటరిగా తన ప్రజల క్షేమం కోసం ఏం చేశాడంటే ఒంటరిగా మరి అక్కడ తగ్గించుకొని ప్రార్థన చేసిన వాడుగా కనపడతాడు. 3వ సంగతిలో మనం ఏమనుకున్నామంటే మొర్దెకాయలో ఏమాత్రం మార్పు లేదు అనుకున్నాం. ఆలస్యం వాస్తవాలు నిదానంగా తెలుస్తాయి. ఆలస్యాలు ఒక్కొక్కసారి మనల్ని క్రమశిక్షణగా తెస్తుంది. తర్వాత ఒక్కోసారి అదే మన ఆశీర్వాదానికి కూడా కారణమవుతుంది. అయితే మనం ఆ సమయంలో ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎదురు చూస్తే ఆలస్యమైనా కూడా ఆశీర్వాదమే. మొర్దెకాయ గురించి అప్పుడు దాకా రాజుకు తెలియదు. తెలిసిన తర్వాత రాజు అతన్ని గణపరిచినట్లుగా మనం చూస్తాం. చూడండి 6వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకుడైన బిక్తాను తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకాయ తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. రాజుకు నిద్ర పట్టక అసలు రాజ్య సమాచార గ్రంథంలో ఏముందో ఒకసారి చూద్దాం, మొత్తం విషయాలు చూద్దామని తెప్పించుకొని చదివించినప్పుడు రాజును చంపడానికి ప్రయత్నించిన వారిని గురించిన సమాచారం మొర్దెకాయ తెలిపినట్లుగా అక్కడ రాయబడింది. అప్పుడు వెంటనే హామాన్ని పిలిపించాడు. రాజును కాపాడిన వ్యక్తికి మనం ఏం చేయాలంటే గణపరచాలన్నాడు. ఈ విధంగా గణపరచాలన్నాడు. అట్లయితే ఆ ప్రకారమే మొర్దెకాయకి చేయండి అని ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 11వ వచనం చూడండి, 6వ అధ్యాయం 11వ వచనం. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములు ఆ గుర్రములు తీసుకొని మొర్దెకాయకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతను నెక్కించి రాజవీధుల్లో నడిపించు రాజు గణపరచ అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగినని అతని ముందర చాటించాను అనే మాట చూస్తుంది. అతని ముందర చాటించిన అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒంటరిగా తన ప్రజల క్షేమం కోసం అందరూ ఎవరు లేకపోయినా కూడా తన ప్రజల క్షేమం కోసం తన బట్టలు చింపుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాడు మొర్దెకాయ. ఈ మొర్దెకాయ గురించి 4 సంగతులు మనం చదువుకున్నాం. మొదటిది శ్రమను అంగీకరించిన వాడు, శ్రమలో నమ్మకమైన వాడు. 3వది మరోబడినా, నిరాకరింపబడినా, మర్చిపోయినా, నిర్లక్ష్య పెట్టబడినా మార్పు లేనివాడు. 4వ విషయం తన ప్రజల క్షేమం విషయమై అతడు భారం కలిగిన వాడు. మనం కూడా ఎల్లప్పుడూ కూడా సంఘక్షేమమే కోరుకోవాలి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయవలసిన వారము. సంఘక్షేమమే ఎప్పుడు మనం కోరుకోవాల్సింది. అటువంటి క్షేమం తన ప్రజల క్షేమాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఈ మొర్దెకాయ
తగిన సమయంలో రాజు చేత హెచ్చించబడ్డాడు. రాజవస్త్రాలు ధరింప చేయబడ్డాడు. మరి గుర్రం ఎక్కించబడ్డాడు. రాజవీధుల్లో అతడు నడిపించబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దైవవాక్యంలో ఏముందంటే, తగిన సమయమందు దేవుడు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవుడు ప్రతి వ్యక్తికి ఒక సమయాన్ని ఇస్తాడు. ఒక్కోసారి మనల్ని అందరూ నిర్లక్ష్య పెట్టవచ్చు, మనం ఒంటరిగా ఉండొచ్చు. అయినా కూడా మన భక్తి జీవితంలో మనం సడలిపోకూడదు. మన నిరీక్షణ మనం కోల్పోకూడదు. భక్తిని మనం కోల్పోకూడదు. దేవుడు, మనుషులు మనకు అండగా లేకపోయినా దేవుడు ఖచ్చితంగా మనకు అండగా ఉంటాడు. ఏదో ఒకనాడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ మొద్దకై చివరిగా ఆ మాట చదువుకుని ముగించి 10వ అధ్యాయం 3వ వచనం గమనించినట్టయితే, యూదుడైన మొద్దకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు అన్నాడు. మంచి స్థానంలో ఉన్నాడు. ప్రధానమంత్రి అయ్యాడు. చెరగా వెళ్ళి ప్రధానమంత్రి అయ్యాడు. తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు, మంచి స్థానంలో ఉన్న, తన వారిని మర్చిపోయిన వాడుగా, తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు, తన జనుల యొక్క క్షేమమును విచారించు. ఉన్నత స్థానానికి ఎదినా కూడా తన జనుల క్షేమాన్ని విచారిస్తూ, మనం ఏ స్థానంలో ఉన్నా సంఘక్షేమాన్ని కోరుకోవలసిన వారముగా ఉన్నాం. క్షేమను విచారించువాడును, యూదుల్లో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టుడుగా ఉండెను. అది చాలామందికి ఇష్టుడుగా ఈ మొద్దకాయ ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మొద్దకాయ గురించిన సంగతులు క్లుప్తంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా 4 విషయాలు చదువుకున్నాం. శ్రమను అంగీకరించిన వాడు, శ్రమలో నమ్మకంగా ఉన్నవాడు, తాను మరవబడినా తాను చేసిన మేలు గుర్తించకపోయినా మార్పు లేనివాడు, తర్వాత తన ప్రజల విషయమై భారం కలిగిన వాడు. అందువల్లనే మొద్దకై హెచ్చించబడినట్టుగా మనం చూస్తాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. శైలేశాన్ని వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ముందు అతడు దాసుడిగా ఉండాలని యేసు ప్రభువే చెప్పాడు. గనుక 9-10 అధ్యాయాల్లో మొర్దెకై గొప్పవాడయ్యాడని, 10వ అధ్యాయంలో అయితే ప్రధానమంత్రి అయ్యాడని చూస్తూ ఉన్నాం. అధికారుల్లో ఎవరైనా మనకు దగ్గర వాళ్ళు ఉంటే మనం ఎన్ని పనులు చేయించుకుంటామో, మన స్థాయి ఎంతగా హెచ్చించుకుంటామో, కానీ పినతండ్రి కుమార్తె మొర్దెకై, ఎస్తేరు మొర్దెకై యొక్క పినతండ్రి కుమార్తె. ఇప్పుడు ఆమె రాణి స్థానంలో ఉంది. కానీ మొర్దెకై ద్వారపాలకుడిగా ఉన్నాడు. గనుక తన పినతండ్రి కుమార్తె ఆ స్థానంలో ఉంటే ఈయన ద్వారపాలకుడిగా ఉండటం ఏంటి? కానీ దేవుడి స్థానాన్ని నాకు ఇచ్చాడు అని అంగీకరించాడు. అందువలన ఆ ద్వారపాలకుని పోస్టు దేవుడు నాకు ఇచ్చింది అనుకున్నాడు అంతే. గనుక లూకాసు వార్త 18వ అధ్యాయంలో తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. మొర్దెకై జీవితంలో తగ్గింపు కలిగిన వాడు గనుకనే హెచ్చించబడ్డాడు, గొప్పవాడయ్యాడు. రెండవది, అప్పనంగా హఠాత్తుగా పైకి వచ్చిన వాడు కాదు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో 13-14 వచనాల్లో మనం చూసినప్పుడు తీనవసరం లేదు, కానీ
ఇస్సాకు గొప్పవాడై ఆశీర్వదించబడ్డాడు, గొప్పవాడయ్యాడు. కానీ ఆయన కూర్చున్న మాట ఏంటంటే అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. ఒక క్రమం. ఒక వ్యక్తి గొప్పగా ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే ఒక క్రమం ఉంటుంది. హఠాత్తుగా వచ్చాడంటే అది అక్రమం ద్వారా వచ్చిందనేది తెలుసుకోవాలి. గనుక మొర్దెకై భక్తి జీవితాన్ని కాపాడుకున్నవాడు, శ్రమను అంగీకరించాడని, శ్రమలో నమ్మకంగా ఉన్నాడని, తన ప్రజల యోగక్షేమం కోసం ఎప్పుడు చూసేవాడని, తనకు ప్రతిఫలం రాకపోయినా దాని గురించిన ఆలోచన లేకుండా మరి ఇష్టానుసారంగా ఉన్నాడని 4 మాటలు మనం విన్నాం. శ్రేష్టమైన మాటలు. మనం కూడా ఈ లోకంలో మనల్ని ఎవరు గుర్తించకపోయినా ఒకసారి మన ఇంట్లో వారే మనల్ని గుర్తించరు. కనుక ఒకరు గుర్తించాలి అని మనం ఎప్పుడు ఎదురు చూడకూడదు కూడా. ప్రభు దృష్టిలో ఉన్నామా లేదా, ప్రభుకి ఇష్టంగా ఉన్నామా లేదా, ఇది కావాలి. ఇది ఉంటే మనం లాస్ట్లో విన్నాం సోదరుడు చెప్పిన మాటలు, తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. అంతే. ఒక సమయం ఉంది, దేవుడు మనకు నిర్ణయించిన సమయం ఉంది. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో చెప్పాడు కదా, రాళ్ళు పారేయడానికి సమయం, రాళ్ళు అని సమకూర్చి కుప్పేయడానికి సమయం, నవ్వడానికి సమయం ఉంది, ఏడవడానికి కూడా సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయం దేవుడే మనకిచ్చేది. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి కానీ ఆరాట పడకూడదు. అలాగా శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. వాక్యం అందించిన సోదరులకు ప్రేమ వందనాలు. మనకి అక్టోబర్లో 7-8 తారీఖుల్లో మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఊరక ప్రార్థన చేస్తే సరిపోతుందా చెప్పండి? సరిపోదు కదా. ప్రార్థనతో పాటు మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో దానికి తగిన విధంగా మనం సిద్ధపడాలి. ఈవులను సిద్ధపరుచుకోవాలి. ఇన్ని దినాలు ఉండగా మన ఈవులను సిద్ధం చేసుకోవాలి. అందరూ ఆ పరిచర్య కొరకై ఘనంగా ఇచ్చి ప్రభుని మహింపరచాలి. వాతావరణం కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎంతగానో సురక్షితంగా ఉంచాడు కదా. విజయవాడ ప్రాంతాన్ని మనం చూసినప్పుడు డబ్బులు ఉన్నాయి, విస్తారమైన ఆస్తులు ఉన్నాయి, కానీ తినడానికి ఆహారం లేదు, తాగడానికి మంచినీళ్ళు దొరకటం లేదు. కొంతమందికి ఆక్రందన చేస్తున్నారు, అల్లాడిపోతున్నారు. గర్భిణీలు కూడా, చిన్నబిడ్డ తల్లులు కూడా ఎంతో వేదన. మనమైతే సురక్షితంగా దేవుడు మన ఉంచాడు. అందుని బట్టి ప్రభువును స్తుతించాలి. ఆ ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి, క్షేమం కొరకు. గనుక మీటింగ్స్ కొరకు అలాగ మనం ప్రార్థించి ప్రభు పరిచర్యలో సహకరించుదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మొర్దెకై జీవితం మాకు ఒక మాదిరికైనటువంటి పాఠం. శ్రమలో నమ్మకంగా ఉన్నాడు, శ్రమను అనుభవించాడు. తనకు గుర్తింపు రాకపోయినా ఎదురు చూశాడు. తన ప్రజల క్షేమం కొరకు విచారించాడు, ప్రార్థన చేశాడు. దేవా, తగిన సమయమందు మీరు మొర్దెకైని హెచ్చించారు. చిన్న స్థాయిలో ద్వారపాలకుడుగా ఉన్నానని తను తాను దుఃఖించుకోలేదు, ఫీల్ అవ్వలేదు. కానీ తగిన సమయంలో మీరు హెచ్చిస్తారని విశ్వాసం కలిగిన వాడుగా మేము చూడగలుగుతున్నాం. అలాగ మా విశ్వాస జీవితంలో హెచ్చించే ప్రభు, ఆశీర్వదించే ప్రభు నీవే గనుక మీ చేతులకు అప్పగించబడి నమ్మకంగా ఈ లోకంలో కొనసాగటకు చూపించమని చేరువచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించండి. విజయవాడ ప్రాంతంలో ఆక్రందనం చేస్తున్నటువంటి ప్రజలు
వారి చేతుల్లో బంగారం ఉంది, డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, కానీ ఆహారం లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు. చాలా విచారకరమైన పరిస్థితులు మేము చూడగలుగుతున్నాం. వారికి క్షేమము దయచేయండి, వారికి రక్షణ దయచేయండి. సురక్షితమైనటువంటి ప్రదేశానికి వారిని మీరు చేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీరు సోదరుని ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు. కూడిక ముగించు.